లైఫ్ ఇన్స్పిరేషన్ కి హృదయపూర్వక స్వాగతం. దుర్యోధనుడు కురుక్షేత్రంలో తమ సైన్యం అజేయమైనదని వర్ణిస్తూ సైన్యము భీష్ముడిని రక్షించేలాగా హెచ్చరించడం జరిగింది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భీష్ముడు మహాపరాక్రమశాలి, తన్ను తాను రక్షించుకోగలడు. అలాంటప్పుడు భీష్ముణ్ణి సర్వ విధాలా కాపాడమని దుర్యోధనుడు ఎందుకన్నాడు? దీనికి కారణం ఏంటంటే, ద్రుపదుని పుత్రుడు శిఖండి మొట్టమొదట స్త్రీ రూపం కలిగినందువల్ల భీష్ముడు అతనితో నేను యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కావున పాండవ పక్షాన ఉన్న శిఖండి ఎదురుగా వస్తే భీష్ముడు అతనితో తలపడడు. అదే అదునుగా చూసుకుని శత్రువులు అతన్ని సులువుగా వధించవచ్చు. ఈ రహస్యం తెలిసిన దుర్యోధనుడు వీరులందరినీ భీష్మునికి శిఖండి ఎదురుగా రాకుండా చూడమని, రక్షించమని, సర్వ విధాల అన్ని వైపుల నుంచి రక్షించమని ఆదేశిస్తాడు. భీష్ముడు క్షేమంగా ఉంటే శత్రువులందరినీ వధించగలడు అన్నది దుర్యోధనుడి ఆలోచన. అందుకని వీరులందరినీ ఆ విధంగా ఆదేశిస్తాడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదౌ వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలి కురువృద్ధుడైన భీష్మ పితామహుడు దుర్యోధనునికి ఉత్సాహం కలిగేటట్లుగా పెద్ద ధ్వనితో శంఖారవం పూరిస్తాడు. పరశురాముడంతటి మహాశక్తి సంపన్నులను కూడా జయింపగలిగినట్టి పరాక్రమము కలవాడు భీష్ముడు. శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు అని గమనించిన భీష్ముడు దుర్యోధనుని హృదయం ఉప్పొంగేటట్లు శంఖాన్ని బిగ్గరగా ఊదుతాడు. సేనానాయకుడు శంఖ నినాదం చేయటం యుద్ధ ఆరంభాన్ని సూచిస్తుంది. భీష్ముని యుద్ధోత్సాహం చూసిన తక్కిన సైనికులందరూ శంఖ నినాదాన్ని పూరిస్తారు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు. అయితే భీష్ముడు శిఖండి వస్తే యుద్ధం చేయనని ఎందుకు ప్రతిజ్ఞ చేస్తాడు? భీష్మ ప్రతిజ్ఞ మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. హస్తినాపుర రాజు శంతనుడు ఒకరోజు గంగానదీ తీరంలో సత్యవతి అనే మత్స్యకన్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెడతాడు. అదేంటంటే, నా కూతురి పిల్లలు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి అని. అయితే శంతనుడికి అప్పటికి వివాహమైంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు దేవపుత్రుడు. అతడే భీష్ముడు. దేవపుత్రుడికి సింహాసనం రాకూడదని, తన కూతురి పిల్లలకే రావాలని సత్యవతి తండ్రి చెప్పిన మాటలు, పెట్టిన షరతు శంతనుడిని ఆలోచనలో పడేశాయి. అయితే దేవపుత్రుడు తన తండ్రి దుఃఖాన్ని గమనించి సత్యవతి గారి సంతానమే సింహాసనానికి వారసులు అని తండ్రికి హామీ ఇస్తాడు. నేను హస్తినాపుర సింహాసనంపై ఎప్పటికీ హక్కు తీసుకోను, సత్యవతి గారి సంతానమే సింహాసనానికి వారసులు అని తండ్రికి హామీ ఇస్తాడు. అంతేకాకుండా నా జీవితంలో వివాహం చేసుకోను, నేను బ్రహ్మచారిగా జీవిస్తాను అని త్యాగం చేస్తాడు. ఈ మాటతో దేవతలు, ఋషులు అందరూ హర్షధ్వానాలు చేస్తారు. అప్పటి నుండి దేవపుత్రుడు భీష్ముడు అన్న పేరుతో పిలవడం మొదలవుతుంది. భీష్మ అంటే భయంకరమైన, దృఢమైన సంకల్పం చేసినవాడు అని అర్థం. ఇది భీష్ముని మొదటి ప్రతిజ్ఞ. కాబట్టి భీష్ముడు జీవితంలో కోరికల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. క్షత్రియ ధర్మం, పితృధర్మం కోసం జీవితాన్ని అర్పించాడు. ఈ సంకల్పం దేవతలకే ఆశ్చర్యం కలిగించింది. ఇక భీష్ముడు శిఖండితో యుద్ధం చేయను అని ఎందుకన్నాడంటే, కాశీరాజు కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశారు. అయితే తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన అంబను భీష్ముడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికే భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా వివాహం చేసుకోలేడు. కాబట్టి హస్తినాపుర యువరాజైన విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయాలని భీష్ముడు అంబను రథంపై ఎక్కించుకొని తీసుకొస్తాడు, రాక్షస వివాహ పద్ధతిలో. అయితే అప్పటికే అంబ సెల్వరాజుతో ప్రేమలో ఉంది. ఆమె తన స్వయంవరంలో సెల్వరాజును ఎంపిక చేసుకోవాలి అని కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఆ స్వయంవరానికి అతను రాలేదు. రథంపై ఎక్కించుకొని తీసుకుని రావడంలో ఆమె తన మనసులోని మాట భీష్ముడితో చెప్తుంది. దాంతో భీష్ముడు ఆమెను సెల్వరాజు దగ్గరికి పంపిస్తాడు. కానీ సెల్వరాజు ఇలా అంటాడు, భీష్ముడు నిన్ను గెలుచుకున్నాడు, నేనెలా నిన్ను అంగీకరిస్తాను? నీవు భీష్మునిచే హస్తినాపురం తీసుకెళ్లబడ్డావు, కాబట్టి నీవు నాకొద్దు అంటాడు. దాంతో అంబకు ప్రేమ విఫలమవడము, గౌరవం పోవటము, అవమానము అన్నీ ఒక్కసారిగా జరిగాయి. కాబట్టి భీష్ముడి దగ్గరికి వచ్చి, సెల్వరాజు నన్ను తిరస్కరించాడు, దానికి కారణం నువ్వు, కాబట్టి నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అంటుంది.
దానికి భీష్ముడు, నేను బ్రహ్మచర్యంలో ఉంటాను అని తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి వివాహం చేసుకోలేను అంటాడు. ఇది అంబకు రెండో అవమానం. దాంతో అంబ భీష్మునిపై ప్రతిజ్ఞ చేస్తుంది. నా జీవితం నాశనమైంది, దానికి కారణం నువ్వు కాబట్టి నీ మరణానికి నేనే కారణమవుతాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమె చాలా కాలం శివుని తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొని వరం పొందుతుంది. ఆ వరమే తరువాత జన్మలో భీష్ముని మరణానికి ఆమె కారణమవటం. ఆమె శిఖండిగా పునర్జన్మ పొందుతుంది. ఆమె ప్రతిజ్ఞకు కారణం భీష్ముడు పెళ్లి చేసుకోలేదు అన్నది కాదు, ఆమె జీవితాన్ని మధ్యలో వచ్చి చెడగొట్టాడు అన్నది. భీష్ముడు ధర్మాన్ని పాటించాడు, కానీ అంబ విషయంలో ధర్మ సంకటంలో పడ్డాడు. ఆమె వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించాడు. దాంతో ఆమె దానినే శాపంగా మార్చింది. కాబట్టి భీష్ముడికి తెలుసు అంబనే శిఖండి అనే సంగతి. ఈమె పాంచాల రాజు ద్రుపదుని పుత్రికగా జన్మిస్తుంది. స్త్రీగానే పుట్టింది, కానీ జ్యోతిష్యులు చెప్తారు ఈ పిల్ల భీష్ముని మరణానికి కారణమవుతుంది అని. దాంతో రాజు భయపడి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతాడు. తర్వాత శిఖండి దేవతల సహాయంతో పురుషుడిగా మారుతుంది. భీష్ముడు దివ్యజ్ఞాని కాబట్టి ఆమె పునర్జన్మ గురించి ఆయనకి తెలుస్తుంది. కాబట్టి స్త్రీపై ఆయుధం ఎత్తను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నిర్ణయాలు ఇంకొకరి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని బాధ్యతతో జరగబోయే పరిణామాలను ఊహించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నా ఇష్టం అనేది కాదు, ఆ నిర్ణయం వల్ల ఇంకొకరి జీవితానికి ఏమవుతుందో అనే చైతన్యంతో వ్యవహరించాలి. అంతేకాకుండా ఇంకొకరి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏ పని చేయకూడదు. ముఖ్యంగా మహిళల అభిప్రాయాన్ని, స్వతంత్రతను నిర్లక్ష్యం చేయడం సమాజానికే ప్రమాదకరం. మన విధానాల వల్ల, మన ప్రవర్తనల వల్ల వేరొకరికి అన్యాయం జరగకూడదు. దీనిని బట్టి కర్మచక్రం ఎవరిని వదలదు అని అర్థమవుతుంది.